అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం పోస్టర్ విజయవాడ నుంచి మీకు ఒక స్పెషల్ పావై విளక్కు చూపిస్తున్నాను. అంటే దీపలక్ష్ముల్లో చాలా చాలా కొత్త మోడల్. యాక్చువల్గా చాలా దీపలక్ష్ములు అందరూ నుంచునే ఉంటారు, కూర్చునే ఇలా మోకాల మీద కూర్చునేవి దీపలక్ష్ములు చాలా అరుదు మోడల్స్. ఒక మనకి అవుట్ ఆఫ్ 10 ప్యాటర్న్స్లో 2 ప్యాటర్న్సే దొరుకుతూ ఉంటాయి. అందులో కూడా హెవీ డిజైన్తో వస్తున్న కొత్త మోడల్. ఇక్కడ దీపలక్ష్మిని చూస్తే పద్మం అంటే పద్మం ఆకులు ఏ షేప్తో అయితే ఉన్నాయో ఆ షేప్లోనే అమ్మవారు కరెక్ట్గా కూర్చున్నట్టున్నారు. చూడండి, ఇక్కడ పద్మం రేఖలు ఉన్నాయి కదా, ఆ రేఖలు ఫ్లవర్ షేప్ ఎలా ఉందో ఫ్లవర్ షేప్ లాగే ఈ శరీరం అంటే కింద మోకాల్ షేప్ కూడా అలాగే ఉంది. చక్కగా ఫిట్గా ఆ పద్మంలో కూర్చున్నట్టున్నారు. ఎక్కడ బయటికి రావటం కానీ అలా లేదు. సో చూడటానికి పద్మపీఠం అనమాట, పద్మంలో కూర్చున్న దీపలక్ష్మి. అలాగే ఇక్కడ డ్రెస్ డిజైనింగ్ చూడండి ఎంత, యాక్చువల్గా ఈ డ్రెస్ డిజైనింగ్ ఎంత అందంగా ఉందో. అలాగే ఈ దీపలక్ష్మి పట్టుకుంది మనకి ఎలా ఉందంటే త్రిశూల ఆకారంలో ఉంది. ఇక్కడ మీకు చూస్తే ఈ కోణం కానీ ఈ చివరి 2 కోణాలు ఈ త్రిశూల ఆకారంలో ఉందన్నమాట. అంటే దీపం కూడా మీకు రెగ్యులర్ దీపం కాకుండా చాలా స్పెషల్గా ఉంది. ఇంకా జడ చూస్తే చాలా పెద్ద ముడి, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు పెద్ద ముడి, అంటే లోతు ఎక్కువ అనమాట జడ కూడా. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క జాకెట్ కానీ, సో నగల అలంకరణ కానీ, దీపలక్ష్మి అమ్మవారి ఒక ముఖం కానీ, ఒక ముఖాకృతి, అలాగే వెనక వాళ్ళ పాదాలు చూడండి, ఇలా మోకాల మీద కూర్చున్నారు కదా, ఆ పాదాలు మీకు డిజైనింగ్ కూడా చూడవచ్చు. ఇక్కడ పాదాలు ఎంత క్లియర్గా మీకు ఎంత కనిపిస్తున్నాయో, అలాగే జడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అమ్మవారి జడ, సో అంత స్పెషల్ క్వాలిటీ అనమాట, అంత కేర్ తీసుకుని డిజైనింగ్ చేయబడిన స్పెషల్ దీపలక్ష్ములు. ఇన్నాళ్ళు మీరు చూసిన దీపలక్ష్ములకిను ఈ దీపలక్ష్ములకి అసలు సంబంధమే ఉండదన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. వస్త్రాలంకరణ దగ్గర నుంచి, అలాగే జడ అంటే కేశాల అలంకరణ, నగల అలంకరణ, అలాగే దీపం ఒక అలంకరణ, ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా కమలంలో కూర్చున్నట్టు. సో అలాగే మీకు లేటెస్ట్గా ఒక గణపతి వచ్చారు. ఈ గణపతికి అటు ఇటు పెడుతున్నాను చూడండి, దీపలక్ష్మిలు ఎంత అందంగా ఉన్నారు. సో మనం గణపతి కానీ, లక్ష్మీదేవి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ ఎవరికైనా పెట్టచ్చు. సో అలాగే ఈ గణపతి కూడా లేటెస్ట్ మోడల్ అనమాట. ఈ వెనకాల మకర తోరణం కానీ, గణపతి మూర్తి కానీ, ఇక్కడ వచ్చేటప్పటికి అంటే హాఫ్ సర్కిల్స్ లాగా వచ్చిన మీకు గణపతి విగ్రహం కానీ, ఇక్కడ మూషికం కానీ, ఇది కూడా కొత్తగా వచ్చిన మోడల్. ఇది కూడా మీకు గోల్డ్ యాంటిక్ హై ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది. చక్కగా మన ఇంట్లో హోమ్ డెకరేషన్కి, షోరూమ్స్లో డెకరేషన్కి, ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి అన్ని రకాలుగా చాలా చాలా బాగుండే కలెక్షన్ అనమాట. సో ఇదొక న్యూ ప్యాటర్న్.